వీటిని చేమాకులు అంటారు, లేదా ఎలిఫెంట్ ఇయర్ అని కూడా అంటారు, టారో లీవ్స్ అని కూడా అంటారు, హిందీలో అర్బికి పత్ర అని కూడా అంటారు. ఈ చేమాకులు ఈ వర్షాకాలంలోనే నాకు అవైలబుల్గా ఉంటాయి. అంటే బయట మార్కెట్లో కాకుండా మనము ఏదైనా ఓపెన్ ప్లేస్లో కుండీలో కూడా ఇది పెంచుకోవచ్చు. ఈ ఆకులతోటి మంచి డిషెస్ అండ్ స్నాక్ ఐటమ్ చేసుకొని తినడం వల్ల, ఈ వర్షాకాలంలో తినడం వల్ల వర్షాకాలంలో వచ్చే ఆ హెల్త్ ఇష్యూస్ కామన్ కోల్డ్ను, ఫీవర్ను, ఇన్ఫెక్షన్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కూడా తీసివేస్తుంది. అండ్ మంచి జీర్ణక్రియను ఇది ప్రమోట్ చేస్తుంది. ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల కూడా ఈ ఆకులలో సోడియం ఉంటుంది కాబట్టి బీపీ కూడా కంట్రోల్లో ఉంటుంది. అండ్ అన్వాంటెడ్ సెల్ ఫార్మేషన్ బాడీ నుండి ప్రివెంట్ చేస్తుంది. అండ్ క్యాన్సర్ రిస్క్ నుండి కూడా ఇది ప్రివెంట్ చేస్తుంది. ఈ లీవ్స్లో ఫైబర్, స్టార్చ్ ఎక్కువగా ఉంటుంది. వెరైటీ ఆఫ్ యాంటాక్సిడెంట్స్ ఉంటాయి, పాలిఫినల్స్, టానిన్స్ ఉంటాయి. ఈ ఆకుల పప్పుగా చేసుకుంటారు, వెరైటీ ఆఫ్ స్నాక్ ఐటమ్స్ చేసుకుంటారు. ఇది తినడం వల్ల కూడా చాలా మంచి హెల్త్ ప్రయోజనాలు ఉన్నాయి. చాలా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇవి తినడం వల్ల ఎక్కువగా మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఇంత ఫోలిక్ యాసిడ్ ఉంటుంది, కాల్షియం, ఫాస్ఫరస్ అండ్ థైమిన్, B6 అండ్ B12 అనే విటమిన్స్ ఉంటాయి, మంచి మినరల్స్ ఉంటాయి. ఈ ఆకులు ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళు తినటం వల్ల ఫీటస్లో డెవలప్మెంట్లో వచ్చే డిఫెక్ట్స్ ప్రివెంట్ చేస్తుంది. ఎందుకంటే ఈ చేమాకు ఫోలిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇది ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళు తినడం వల్ల చాలా మంచి. డయాబెటీస్ ఉన్న వాళ్ళు తినవచ్చు, ఎందుకంటే బ్లడ్ షుగర్ లెవెల్ని, బ్లడ్ గ్లూకోజ్ లెవెల్ని స్లోగా బ్రేక్ డౌన్ చేస్తుంది. కాబట్టి ఈ ఆకులు నాతోటి కర్రీస్ కానీ డిషెస్ ఏదైనా స్నాక్ ఐటమ్ తినడం వల్ల బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ కూడా ఇది పనిచేస్తుంది. ఇలా కార్బోహైడ్రేట్స్ చాలా తక్కువగా ఉంటాయి. ఈ చేమాకులలో మంచి మినరల్స్ అండ్ మంచి విటమిన్స్, వెరైటీ ఆఫ్ యాంటాక్సిడెంట్స్ ఉంటుంది. హాని కలిగించే ఫ్రీ రాడికల్స్ను, టాక్సిన్స్ను ఇది రిమూవ్ చేస్తుంది. అండ్ స్కిన్ ఇన్ఫెక్షన్ కూడా తీసివేస్తుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.